హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూనివర్సల్ గార్డెన్స్. ఫ్రెండ్స్, ఇది మా బాల్కనీ గార్డెన్లోని ఆర్గానిక్ గోంగూర. నేను కిచెన్ వేస్ట్ కంపోస్ట్ మేకింగ్ చేసిన తర్వాత కొన్ని సీడ్స్ వేస్తే వచ్చిందండి. చాలా బాగుంది గోంగూర అయితే. మరి ఆర్గానిక్ కదా, హెల్త్కి కూడా చాలా మంచిది కదా. మీకు ఆ వీడియో కూడా తీస్తాను, ఒకటి అప్లోడ్ చేస్తాను తొందరలోని. చూపురు కానీ మా ప్లాంట్ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ మేకింగ్ చేయగానే సీడ్స్ వేసాను అనమాట. సో చూడండి, ఇలాగ మనము ఆర్గానిక్ ఏదైనా ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ పళ్ళు కానీ అవి తింటే చాలా చాలా హెల్త్ కదా ఫ్రెండ్స్. నీట్గా నేనైతే హార్వెస్ట్ చేసేసి మా పప్పులో ఇవాళ మా కూర అయితే గోంగూర పప్పు ప్రిపేర్ చేయటానికి హార్వెస్ట్ చేశానన్నమాట. ఒక 2 గుప్పెళ్ళు చాలు. కావలసినంత వెళ్ళటం, కరివేపాకు తీసుకుంటామే తాలింపులోకి, అలాగే గోంగూర కూడా కావాల్సినంతే నేను తీసుకుంటూ ఉంటాను హార్వెస్ట్ చేసి. ఒక 2 గుప్పెళ్ళు తీసుకున్నాను. నీట్గా ఇలా కడిగేశాను. చూడండి ఎలా ఫ్రెష్గా ఉంది కదా. గోంగూర అయితే చాలా ఫ్రెష్గా ఉంది. ఇలా మనము ఫ్రెష్గా వితౌట్ పెస్టిసైడ్, వితౌట్ కెమికల్, ఏ మందులు ఏ రసాయనాలు లేని ఆకుకూర తినటం కూడా చాలా అదృష్టం కదా. చిన్న చిన్న డబ్బాల్లో కూడా చక్కగా పెంచుకోవచ్చు. ఒక 10 లీటర్ 5 లీటర్ బకెట్స్ కూడా చాలు. గోంగూర ఈజీగా గ్రో చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్. చూడండి, టమాటాలు కూడా ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూడండి. సో మనం పండించుకొని మనం ఆస్వాదిస్తూ తింటే సంతృప్తి చాలా ఫ్రెండ్స్. అందుకని మీరు కూడా మీ గార్డెన్లో ఇలాగే గోంగూర కావచ్చు, ఆకుకూరలు, పాలకూర, చుక్కకూర అలా పండించుకోండి. పాలకూర కూడా చాలా వేశాను ఫ్రెండ్స్, మొత్తం తీసేసాను. ఒక్క ప్లాంట్ ఉంది, అది కూడా మీకు షార్ట్ వేసి చూపిస్తాను, యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. అది ఒక్కటే నేను 6-7 నెలల నుంచి ఆకులు వస్తున్నాయి, హార్వెస్ట్ చేస్తున్నాను. ఇలాగే పప్పులో వేస్తున్నాను 2 గుప్పెళ్ళు తీసుకొని. సో ఇలాగే మీరు కూడా మీ బాల్కనీ గార్డెన్లో లేదా మీ టెర్రస్ గార్డెన్ మీద కావచ్చు, మీరు చక్కగా పెంచుకోండి మొక్కల్ని. ఓకేనా ఫ్రెండ్స్. మంచి మంచి కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల మొక్కలు అన్నీ పెంచేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. కీప్ గార్డెనింగ్, కీప్ స్మైలింగ్. బాయ్.